హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ మూవీ ప్రీమియర్ షో అయిపోయింది. ఈ సినిమా రివ్యూ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తం తల్లిదండ్రులతో పాటుగా ముఖ్యంగా పిల్లల్ని తీసుకొని థియేటర్లో మాత్రమే చూడాల్సిన ఒక సినిమా అని అయితే చెప్పొచ్చు. ఈ సంక్రాంతి టైంలో వేరే వేరే సినిమాలు ఎన్నున్నా కానీ ఈ సినిమా మాత్రం ఒక సపరేట్ జానర్లో ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు స్లోగా మనం ఒక డివినిటీ మూడ్లోకి తీసుకెళ్తాం. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100% సక్సెస్ అయ్యారని అయితే చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, హీరో తేజ సజ్జా అంతకుముందు హే బేబీ చేసినా కానీ, తర్వాత జాంబిరెడ్డి చేసినా కానీ ఏదో ఒక యూత్ఫుల్గా అలా ఉండేది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి తను ప్రతి ఎమోషన్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేయడంలో, ఆ స్క్రీన్ ప్రజెంట్ చేయడంలో మాత్రం 100% సక్సెస్ అయ్యాడు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు అని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమాకి ఇంకొక వెరైటీ మనం చెప్పుకోవాలి. ఏ సినిమాకి లేని ఒక రేర్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఆడియన్స్కి రిజిస్టర్ అయ్యే పరంగా ఉన్నాయి. మనం హీరో తేజ సజ్జాతో పాటుగా వరలక్ష్మి గారు కావచ్చు, హీరోయిన్ అమృత అయ్యర్ కావచ్చు, వెన్నెల కిషోర్ గారు కావచ్చు, తర్వాత గెటప్ సీన్ అనేసరికి మనకి అంతకుముందు ఎప్పుడు చూసినా తను కనిపించాడు, గెటప్ సీన్ అది కనిపించేది. కానీ ఈ సినిమాలోకి వచ్చేసరికి చాలా వరకు ఆ క్యారెక్టర్లోకి, ఆ పాత్రలోకి వెళ్ళిపోయినట్టుగా మాత్రం అనిపిస్తుంది. దాంతోపాటుగా విలన్గా చేసిన వినయ్ రాయ్, ఇంకొక స్పెషల్గా రోల్లో చేసిన దీపక్ శెట్టి కన్నడ యాక్టర్, వీళ్ళందరూ కూడా ఆ సినిమాలో ఏదైతే వాళ్ళకున్న రోల్స్ ఉన్నాయో అందులో చాలా బాగా సెట్ అయ్యారని మాత్రం అయితే చెప్పొచ్చు. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి, ఈ పర్టికులర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో కూడా ఎవరైతే మ్యూజిక్ ఇచ్చారో చాలా బాగా ఇచ్చారో, అది కూడా సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మనం చెప్పుకోవాలంటే, ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వేరే ఏదో సినిమా కోసం పబ్లిసిటీ కోసమో, యూట్యూబ్ వైరల్ అవ్వాలనో, లేకపోతే ఇంకేదో అవ్వాలో అనే ఉద్దేశంతో సాంగ్స్ పెట్టాలి అనే ఒక ప్రయత్నం చేయకుండా చాలా హానెస్ట్ ఎఫర్ట్ అయితే పెట్టాడు. అది మనకి తెలుస్తుంది. సినిమాలో పాటలు ఉంటాయి, కానీ ఏ పాట అయినా సరే ఆ సినిమాలో అంతర్లీనంగా ఉన్నట్టుగా, ఆ స్టోరీకి తగ్గట్టుగానే ఉంటుంది తప్పితే బియాండ్ ద స్క్రీన్, బియాండ్ ద స్టోరీ అయితే ఉండదు. అదొక స్పెషాలిటీ మనం చెప్పొచ్చు. ఇకపోతే తనకున్న లిమిటెడ్ బడ్జెట్ తోటి అంతకుముందు తీసిన కావచ్చు, లేకపోతే కల్కి కావచ్చు, ఈ సినిమాలన్నిటికీ ఉన్న ఎక్స్పీరియన్స్, తనకు ఆల్రెడీ ఉన్న ఓన్ నాలెడ్జ్ని బట్టి ఈ సినిమాకు ఉన్న ఈ లిమిటెడ్ బడ్జెట్లో తను పెట్టిన ఎఫర్ట్ ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ అవ్వదు. ఒక డిఫరెంట్ లొకేషన్కి, ఒక డిఫరెంట్ ఊరికి, ఒక డిఫరెంట్ ఏరియాకి, ఆ మూడ్లోకి తీసుకెళ్ళడంలో మాత్రం 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటరు, ప్రశాంత్ వర్మ గారు ముందు నుంచి చెప్పినట్టే, సూపర్ హీరోస్ అంటే ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఇంకేదో హాలీవుడ్ స్టోరీసే కాకుండా మన ఎస్పెషల్లీ వరల్డ్లో ఉన్న కంట్రీస్లో ఇండియాకి పురాతన గ్రంథాలు కావచ్చు, మనకున్న ఎన్నో స్టోరీకి సంబంధించిన సోర్సెస్ కావచ్చు చూసుకుంటే హీరోయిక్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. దాన్ని పేస్ట్ చేసుకొని మనం ఎందుకు చేయకూడదు ఒక సూపర్ హీరో స్టోరీ అనే దాంట్లో అంతకుముందు కొన్ని ప్రయత్నాలు అయినా కూడా అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ అవ్వలేదు. బట్ ఈ సినిమాతో మాత్రం తను చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇంకొక విషయం, తను ప్రస్తుతం అయితే హనుమాన్ అనే హనుమంతుడి క్యారెక్టర్ని బేస్ చేసుకొని హీరోయిక్గా హనుమాన్ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. బట్ దాంతోపాటుగా ఈ సినిమా ఎండింగ్లో మనకి ఇంకొక పార్ట్ కూడా ఉంటుందన్నట్టుగా అయితే చూపించడం జరిగింది, జై హనుమాన్ అని చెప్పి. మరి వాళ్ళు హనుమాన్ అనే సిరీస్ ఇలా కంటిన్యూ చేస్తారా, లేదంటే ఈ సినిమాకి జస్ట్ ఒక పార్ట్ 2 లాగా తీస్తారా అనేది అయితే చూడాలి మనం ఏం జరగబోతుందో. బట్ ఆడియన్స్కి మాత్రం సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక మీటర్ పెట్టుకొని, ఆ మీటర్లోనే లవ్, రొమాన్స్, తర్వాత ఎమోషను, మాస్, ఎలివేషన్ ఇవన్నీ పెట్టి ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ పోకుండా స్టోరీని ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు అలా తీసుకెళ్ళే విషయంలో మాత్రం డైరెక్ట్ 100% సక్సెస్ అయ్యాడని అయితే మనం చెప్పొచ్చు. ఇకపోతే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మన రామాయణ కాలాన్ని ఈ స్టోరీకి లింక్ పెట్టిన విధానం కావచ్చు, తర్వాత కొన్ని గూస్ పంప్స్ సీన్స్, అవన్నీ చెప్పకూడదు, చెప్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది. అవన్నీ కూడా చాలా బాగా సినిమా చూస్తేనే మీకు అది అర్థమైద్దని అయితే చెప్పొచ్చు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సినిమాని కంపల్సరీ థియేటర్లోనే చూడండి. తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే పెద్దోళ్ళతో పాటుగా మన తల్లిదండ్రులతో పాటుగా ఇది పిల్లలకి మనం కంపల్సరీ చూపించాల్సిన సినిమా. మనం చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా ఇటువంటి సినిమాలను ఏం చేయాలంటే మనం ఎంకరేజ్ చేయాల్సిన సినిమా అని కూడా చెప్పొచ్చు, హానెస్ట్గా చెప్పాలంటే. సో అది ఈ సినిమా గురించి. సో ఇంకెందుకు లేటు, ఈ పండగకి కంపల్సరీ టికెట్ బుక్ చేసుకొని థియేటర్లోనే చూడండి, ఎంజాయ్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.